మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకొని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు. సహాయం చేస్తుందని అనుకున్న కరాళి మటుమాయమైపోయేసరికి మతిపోయినంత పనయింది మాండలీకుడికి. ఆ సమయంలో చటుక్కున గుర్తుకు వచ్చాడు అతనికి తన శిష్యుడు. కరాళి విగ్రహం ఉన్న మందిరంలోని మందసంలో నుంచి బయటికి తీసుకురమ్మని చెప్పిన తాళపత్ర గ్రంథం కనుల ముందు మెదిలింది. మందసాన్ని మామూలు మనుష్యులెవరూ తెరవలేరు. దమ్ము, ధైర్యం, తెలివితేటలు కలిగిన వారి వల్లనే సాధ్యమవుతుందా పని. తన శిష్యుడికి ఆ లక్షణాలు ఉండి ఉంటే ఆ గ్రంథాన్ని తీసుకుని అక్కడికి వచ్చేస్తూ ఉండాలి. అతను రాగలిగితే తాను ప్రమాదం నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఒరేయ్ శిష్యుడా, త్వరగా వచ్చేయ్! శరీరంలోని శక్తినంతా కూడదీసుకుంటూ బిగ్గరగా అరిచాడతను. పెంకుటింటి చాటున నిలబడి ఆ దృశ్యాలన్నీ తదేకంగా చూస్తున్న స్నేహితులిద్దరికీ వెంటనే కలిగింది విపరీతమైన ఆశ్చర్యం. వీడి పని అయిపోయిందనే అనుకున్నాను. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు వాడింకా కొత్త కొత్త అరుపులు మొదలుపెట్టాడు. శ్యామలుడితో అన్నాడు గదాధరుడు. ఆ మాటలకు సమాధానమివ్వకుండా చెట్టు క్రింద ఉన్న దుహితుడి వైపే చూస్తున్నాడు శ్యామలుడు. అతని శక్తిని అంచనా వేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. గాలిలోకెత్తిన ఆ దుహితుడి చేతుల్లో నుంచి ఎటువంటి శక్తి బయటికి రావటం లేదు. అలాగని చెప్పి అతను తన చేతుల్ని క్రిందికి దించటం లేదు. వాడు మాండలీకుడి కంటే తెలివైన వాడి మాదిరి కనిపిస్తున్నాడు అన్నాడు శ్యామలుడు. ఎందుకని? ఆశ్చర్యంగా అడిగాడు గదాధరుడు. వాడి మంత్రబలం వాడి మెదడులో గాని, వాడి చేతుల్లో గాని, వాడి శరీరంలో గాని లేదు. మొత్తం ఆ బిల్వవృక్షంలో ఉన్నది. ఆ సంగతి మాండలీకుడికి తెలియటం లేదు. నాకర్థం కాలేదు, వివరంగా చెప్పాలి అన్నాడు గదాధరుడు. ఆ చెట్టును నాశనం చేయగలిగితే ఈ దుహితుడు నాశనమైపోతాడు. ఆ చెట్టు సజీవంగా ఉన్నంతవరకు ఇతన్ని ఎవరూ జయించలేరు వివరించి చెప్పాడు శ్యామలుడు. అతను గమనించిన ఆ విషయాన్ని మాండలీకుడికి వినిపించేటట్లు బిగ్గరగా అరిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆలోచించటం మొదలుపెట్టాడు గదాధరుడు. పిచ్చి ఆలోచనలు చేయబోకు. వాళ్ళిద్దరూ మనకు పగవాళ్లే. తమ అవసరం తీరిపోగానే మన అంతు చూడటానికి ప్రయత్నం చేస్తారు. అతని ఆలోచన ఏమిటో అర్థమై విసురుగా అన్నాడు శ్యామలుడు. అందుకు గదాధరుడు సమాధానం చెప్పకముందే ఆయాసంతో వగరుస్తూ ఆ ఇంటి దగ్గరికి వస్తున్న మాండలీకుడి శిష్యుడు అతనికి అగుపించాడు. గిలగిలలాడుతున్న మాండలీకుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది తన శిష్యుణ్ణి చూడగానే. నీ దగ్గర ఉన్న గ్రంథంలో 3వ తాళపత్రాన్ని తీ, నుదుటికి తాకించుకొని నేలకు విసిరికొట్టు! జీరపడిన కంఠంతో బిగ్గరగా అరిచాడు. అతను చెప్పినట్లే తన చేతుల్లో ఉన్న గ్రంథాన్ని విచ్చదీసి 3వ తాళపత్రాన్ని బలవంతంగా బయటికి లాగాడు శిష్యుడు. భక్తిగా నుదుటికి తాకించుకుని నేలకు విసిరికొట్టాడు. శక్తివంతమైన ప్రేలుడు పదార్థంతో నిండి ఉండే ఇనుప మందసమేదో బ్రద్దలైపోయినట్లు వినవచ్చింది బ్రహ్మాండమైన శబ్దం. కనులు మిరుమిట్లు గొలిపే వెలుగు ప్రత్యక్షమైంది. తాళపత్రం నేలకు తాకిన ప్రదేశంలో నుంచి చివ్వున పైకి లేచింది ఒక అగ్నిజ్వాల. ఎత్తుగా ఉన్న బిల్వవృక్షాన్ని చుట్టుముట్టి మార్చి మసిచేసి వేసింది. నల్లగా కమిలిపోయినాయి మాండలీకుణ్ణి బంధించిన కొమ్మలు. జీవం నశించిపోయినట్లు క్రిందికి వ్రేలాడబడ్డాయి. గింగిరాలు తిరుగుతూ వచ్చి నేలను తాకాడు మాండలీకుడు. ఆఖరి క్షణంలో నేర్పుగా తన దండాన్ని అడ్డుపెట్టుకుని దెబ్బ తగలకుండా రక్షించుకున్నాడు. చెట్టు క్రింద నిలబడి చేతుల్ని గాలిలోకెత్తుతున్న దుహితుడు తన అవయవాలు కూడా మంటల బారిన పడినట్టు గిలగిలలాడుతూ నేలకూలిపోయాడు. ఆకాశాన్ని అంటుకునేటంత ఎత్తుగా ఉన్న బిల్వవృక్షం చూస్తూ చూస్తూ ఉండగానే మాడి మసైపోయింది. కుంచుంచుకుపోయి కనిపించకుండా మాయమైపోయింది. సరైన సమయానికి వచ్చి నా ప్రాణాలను కాపాడావు. నువ్వే నిజమైన శిష్యుడివి. శంబరదేవి నాకు ప్రసన్నం కాగానే
నా శక్తుల్లో సగభాగం నీకు ప్రసాదిస్తాను. నా అంతటి వాడివి కావాలి నువ్వు. క్రింది నుంచి లేచి తన శిష్యుడితో అన్నాడు మాండలీకుడు. అయితే ఆ మాటల్ని ఆలకించటానికి, సంతోషించటానికి అతని శిష్యుడు నిలబడి లేడు. తాళపత్రాన్ని నేలకేసి కొట్టిన సమయంలో వెలువడిన శబ్దం అతని శిరస్సును వ్రయ్యలు చేసేసింది. నిలుచున్న ప్రదేశంలోనే నేల కూలిపోయాడు. మాండలీకుడు బాధతో విలువెల్లాడిపోతాడంటావా మిత్రమా? చిన్న కంఠంతో శ్యామలుడిని అడిగాడు గదాధరుడు. వాడు కర్కశ హృదయుడు. వాడికి వాడి ఆశయం సఫలం కావటమే ముఖ్యంలా కనిపిస్తోంది. పట్టించుకోడు అన్నాడు శ్యామలుడు. అతని మాటలే యథార్థమయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన తన శిష్యుడి శరీరం వంక చూసి కొంచెంగా కూడా చలించలేదు మాండలీకుడు. నీ గురుదేవుడి రుణం తీర్చుకున్నావు, ధన్యుడివి అని మాత్రం ఆ ప్రాణం లేని శరీరానికి చెప్పి వడివడిగా అడుగులు వేస్తూ ఆ వీధి చివరికి బయలుదేరాడు. ఏం చేద్దాం మిత్రమా? ఈ దుహితుడిని చూసి ఇతను ఎటువంటివాడో అర్థం చేసుకొని శంబరదేవత ఆలయాన్ని వెతకటంలో మనకి సహాయం చేస్తాడేమో తెలుసుకోవటం కోసం మనం ఈ నగరంలోకి వచ్చాం. వాడు మాండలీకుడి కంటే మూర్ఖుడనిపించింది. ఇతన్ని కలుసుకోలేకపోవటం మన అదృష్టమని కూడా నాకు తోచింది అంటూ పెంకుటింటి చాటు నుంచి ఇవతలికి వచ్చాడు గదాధరుడు. అతని మాటల్ని వినిపించుకోలేదు శ్యామలుడు. వేగంగా అడుగులు వేస్తూ పోతున్న మాండలీకుడి వైపే చూస్తూ నిలబడ్డాడు. నువ్వు మళ్ళీ ఏదో కొత్త ఆలోచన చేస్తున్నట్లు నాకు అనిపిస్తోంది ఆందోళన నిండిన కంఠంతో అన్నాడు గదాధరుడు. ఆలోచన కొత్తది కాదు, పాతదే. వాడి వేగాన్ని చూస్తుంటే మనం వృద్ధురాలి ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిన ముదిత కోసం పోతున్నాడని అనిపిస్తోంది అన్నాడు శ్యామలుడు. అయ్య బాబోయ్, ఒకసారి ఆ పిల్లని కాపాడాం మనం, మరోసారి రక్షించటం సాధ్యపడకపోవచ్చు అన్నాడు గదాధరుడు. పట్టుబడిన తరువాత కాపాడటానికి అష్టకష్టాలు పడటం కంటే అసలు ఆమె వాడి చేతికి చిక్కకుండా చూడటమే మంచిదని నాకనిపిస్తోంది. నీ అభిప్రాయమేమిటి అడిగాడు శ్యామలుడు. మాట వరుసకు అలా అభిప్రాయం అడిగాడే గాని ఆ పని చేయటానికి అతను పూర్తిగా సిద్ధమైపోయాడని తెలిసిపోయింది గదాధరుడికి. ఒకదాని తర్వాత ఒకటిగా మనకు సంబంధం లేని పనులన్నీ చేస్తూ వస్తున్నాం. గజదొంగలమని పెద్ద పేరు సంపాదించుకున్నామే గాని ఇంతవరకు చిన్నపాటి కన్నపు దొంగ సంపాదించిన సొత్తును కూడా మనం సంపాదించలేదు. ఇలా అయితే ఎలా మిత్రమా? చురుకుగా చూస్తూ అడిగాడు. ముందు ఆ యువతిని రక్షించాలి, అంతే అంటూ మాండలీకుడు వెళ్లిన మార్గంలో అడుగులు వేశాడు శ్యామలుడు. సూటిగా నడిచాడు మాండలీకుడు. ఒక్కసారి కూడా పక్కచూపు చూడలేదు. నడిచి నడిచి తిన్నగా యువరానికి ఆశ్రయమిచ్చిన ఇంటి ముందుకు పోయాడు. సాధారణమైన పూరిపాక మాదిరిగా ఉన్న ఆ ఇంటిని చూడగానే తాను పొరబడినట్లు అనిపించింది కాబోలు. నుదురు రుద్దుకుంటూ చుట్టూ చూశాడు. 10 క్షణికాల పాటు తీవ్రంగా ఆలోచించి తన దండంతో నేలను బలంగా అదిమాడు. బరువైన సకటమేదో ఆ వీధిలోకి వచ్చినట్లు దడదడమని కంపించింది భూమి. మాండలీకుడి కనుల ముందు తళుక్కున మెరిసి అంతలోనే మాయమైపోయింది సుందరమైన భవంతి ఒకటి. ఆహా నీలమణి, ఇంతకాలం నా కనుల ముందే ఉంటూ నా శక్తులని అపహాస్యం చేసిన నీ తెలివికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. శక్తిమంతురాలివే నువ్వు, ఒప్పుకుంటున్నాను అంటూ గబగబా ఆ కట్టడంలోకి అడుగు పెట్టబోయాడు. దడదడమని శబ్దం చేసింది ద్వారబంధం. అదిరిపడి వెనక్కి దూకాడతను. అలా చేసి ఉండకపోతే అక్కడికక్కడ రెండుగా విచ్చిపోయి ఉండేది అతని శిరస్సు. ఎందుకంటే దడదడమని శబ్దం వినవచ్చిన రెండో క్షణికంలో దభేలున విరిగి నేలమీద పడిందా ద్వారం. భళి నీలమణి, భళాభళి, మరింత ఆనందమైపోతున్నదే అంటూ నిలబడిన ప్రదేశంలోనే చతికిలపడి దండాన్ని తన చేతికి అందుబాటులో ఉంచుకుంటూ కనులు మూసుకున్నాడతను. రంగురంగుల వలయం ఒకటి ప్రత్యక్షమైంది అతని కనుల ముందు. ఆ వలయం మధ్యలో స్పష్టంగా కనిపించింది ఆ కట్టడంలోని పూజామందిరం. ఆ మందిరం ఎదుట అస్పష్టంగా అగుపించింది నేలలో ఇమిడి ఉన్న సొరంగ మార్గం. శిష్య, ఒరే శిష్య! బిగ్గరగా అరుస్తూ లేచి నిలుచున్నాడతను. అంతకుముందు అలా పిలిచిన వెంటనే
చేతులు కట్టుకుని ఎదుటికి వచ్చే శిష్యుడు ఇప్పుడు రాలేదు. బిల్వవృక్షం దగ్గర జరిగిన సంఘటన మాత్రం గుర్తుకు వచ్చింది. అయ్యో శిష్యుడా, అవసర సమయంలో లేకుండా దూరంగా వెళ్ళిపోయావు కదరా. ఈ నీలమణి మన దెబ్బను తట్టుకోలేక సొరంగ మార్గం గుండా నగరం వెలుపలికి పారిపోయింది. వదిలిపెట్టేస్తానని కాబోలు దీని ఆలోచన అంటూ బయలుదేరాడు. వాడు మళ్ళీ ఎక్కడికో బయలుదేరాడు. ఏం చేయటానికో ఎలా తెలుసుకోగలం? ఆ వీధి చివర ఒక గోడ చాటున నిలబడి శ్యామలుడిని అడిగాడు గదాధరుడు. ఏం చేస్తాడో సరిగ్గా చెప్పటం కష్టం. బహుశా తను కూడా నగరం వదిలి ప్రయాణం మొదలు పెట్టవచ్చు అన్నాడు శ్యామలుడు. అతని మాటలే యథార్థమయ్యాయి. నీలమణి నివసించే వీధిలో నుంచి సూటిగా నగర ద్వారాల దగ్గరికి పోయాడు మాండలీకుడు. అక్కడ ఉన్న భటులను హెచ్చరించి ఒక అశ్వాన్ని తెప్పించుకున్నాడు. నగరపాలకులు వారు నా కోసం వెతికించటం మొదలు పెడితే చెప్పండి. శ్యాలక భూపతుల వారి జాడ తెలుసుకునేందుకు నేను నీలికొండల దగ్గరికి పోయి వస్తాను అంటూ అశ్వాన్ని అధిరోహించి వేగంగా ప్రయాణం మొదలుపెట్టాడు. ఎవరు? ఈ సమయంలో నగరం వదిలి వెళ్లదలుచుకున్నదెవరు? ఆగండి! క్రూరంగా హెచ్చరిస్తూ స్నేహితుల దారికి అడ్డు వచ్చారు మాండలీకుడిని సగౌరవంగా వెలుపలికి పంపించిన ఆ భటులు. వాడు దూరంగా వెళ్లిపోకముందే మనం ఇక్కడి నుంచి బయటపడాలి గదాధరుడిని హెచ్చరించాడు శ్యామలుడు. ఆ పని చేయటానికి ఏమంత కష్టపడాల్సిన పనిలేదు అంటూ తమను నిరోధించటానికి వచ్చిన భటుల మీద రాక్షసుడి మాదిరి తిరగబడ్డాడు గదాధరుడు. 10 క్షణికాల్లో తీవ్రంగా గాయపడి నేలకూలిపోయారు అందరూ. ఓపిక రాగానే నగరంలోని సైనికులందరినీ హెచ్చరిస్తారు. మన కోసం వలలు పట్టుకుని మరీ వెతుకులాట మొదలు పెడతారు. నగర ద్వారాల్లో నుంచి వెలుపలికి నడుస్తూ మందలించాడు శ్యామలుడు. మనం నగరంలోనే ఉండిపోతే నువ్వు చెప్పినట్లు జరుగుతుంది. నగరం విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు ఎలా వెతుక్కుంటే ఎవడికి కావాలి అంటూ పరుగు మొదలు పెట్టబోయాడు గదాధరుడు. ఆయాసపడటం అనవసరం, తీరికగా నడిస్తే చాలు అన్నాడు శ్యామలుడు. ఆశ్చర్యంగా అతని వంక చూశాడు గదాధరుడు. అవతల మాండలీకుడు అతివేగంగా పోతున్నాడు. వాడు దూరంగా వెళ్ళిపోకూడదని నువ్వన్నావు, మర్చిపోయావా అడిగాడు. మర్చిపోలేదు, మాట వరుసకి చెప్పాను. వాడు వెళ్లేది నీలికొండల దగ్గరికి. మనం ఆ కొండల దగ్గరికి పోతే చాలు అన్నాడు శ్యామలుడు స్థిమితంగా. నగర ద్వారాల దగ్గరి భటుల్ని తాను ఎంత వేగంగా పడగొట్టాడో, ఆ పని చేయటానికి ఎంతగా ఆతృత చెందాడో గుర్తు చేసుకుంటూ గాఢంగా నిట్టూర్చాడు గదాధరుడు. నీతో వచ్చిన తంట ఇదే మిత్రమా. ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో నీకు తెలియదు. తెలిసినా బయటికి చెప్పవు. కాళ్ల క్రింద నిప్పులు పోసి మరీ కంగారు పెడతావు కోపంగా అంటూ తాపీగా నడవటం మొదలుపెట్టాడు. ఒక పగలు మరొక రాత్రి అలుపు ఆయాసమనే మాటలకు అర్థం తెలియనట్లు ప్రయాణం చేశాడు మాండలీకుడు. నీలికొండల సమీపంలోకి పోయిన తరువాత కాళ్లు మడతపడి ముందుకు తూలింది అతను తీసుకువచ్చిన అశ్వం. నీ పని అయిపోయింది, నీతో నాకిక అవసరం లేదు అంటూ దాన్ని వదిలి కాలినడకన ప్రయాణం కొనసాగించాడతను. కనిపించి కనిపించనట్లుగా అగుపిస్తోంది అతనికి నేలలో ఉన్న సొరంగం. అతని మంత్రదృష్టి నుంచి తప్పించుకోలేకపోతున్నది. భూమి చివరి భాగం వరకు వెళ్ళినా సరే నిన్ను వదిలిపెట్టేది లేదు నీలమణి. నిన్ను వధించి యువరాణిని నేను స్వాధీనం చేసుకుని తీరతాను తనలో తాను అనుకుంటూ అడుగులు వేయసాగాడు మాండలీకుడు. అయ్యలు ఏ తల్లి కన్నబిడ్డలో గాని చూడముచ్చటగా ఉన్నారు. 10 కాలాల పాటు చల్లగా ఉండాలనే కోరిక ఉంటే ఆ కొండల దగ్గరికి పోకండి. సూర్యుడు పడమటి దిశలో పడుతూ ఉన్న సమయంలో స్నేహితులిద్దరినీ హెచ్చరించారు కొందరు గ్రామస్థులు. నీలికొండల సమీపంలో ఉన్న అడవిలో కట్టెలు కొట్టుకోవటానికి వెళ్లి వస్తున్నారు వాళ్ళు. ఎందుకని పోకూడదు? చిరునవ్వుతో అడిగాడు గదాధరుడు. భయంకరమైన చారల మేకం తిరుగుతూ ఉంటుంది, కంటపడితే నమిలి మింగేస్తుంది అన్నాడు ఒక గ్రామస్థుడు. తల ఊపాడు గదాధరుడు. ఆ గ్రామస్థులు తమకు దూరంగా పోయిన వెంటనే తిరిగి నడక మొదలుపెట్టారు. వాళ్ళు చెప్పింది నిజమేనంటావా? నెమ్మదిగా అడిగాడు శ్యామలుడు. పెద్ద పులి అనేది చిన్నదైనా పెద్దదైనా మనం దాని కంటపడితే మన మీదికి దూకటమే. నమిలి మింగేయటానికి తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. అడవుల్లో పులులుండటం అతి సహజం.
అనవసరంగా భయపడటం మాత్రం అసహజం అన్నాడు గదాధరుడు. మనం సరైన దారిలోనే ప్రయాణం చేస్తున్నామా? మరో ప్రశ్న వేశాడు శ్యామలుడు. ఇప్పటివరకు సరైన దారిలోనే ఉన్నాం, ఇక మీదట అంటూ చటుక్కున మాటల్ని ఆపాడు గదాధరుడు. చెవులు చిల్లులు పడేటట్లు ఒక సకిలింపు వినబడటమే అందుకు కారణం. మిత్రమా, అశ్వం, ఏదో అశ్వం భయంతో వణికిపోతూ శబ్దం చేస్తోంది అంటూ ఆ చప్పుడు వినవచ్చిన వైపు పరుగు మొదలుపెట్టాడతను.